నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. సూపర్ మైండ్ పవర్ గురించి మాట్లాడుకుంటున్నాము. సూపర్ మైండ్ పవర్లో మనం బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుంటున్నాము. ఒక మైండ్ పవర్ మనకి రావాలి అంటే ఏం జరగాలి అన్నది చాలామందికి ఉండే డౌట్. నాకు నిజంగా నా మైండ్ సూపర్ యాక్టివ్గా, స్ట్రాంగ్గా, నేను అనుకున్నది సాధించేలాగా నాకు జరగాలి అంటే ఏం చేయాలి, దానికి వాట్ ఆర్ ద మెథడ్స్ అనేవి చాలామందికి డౌట్ ఉంటుంది. ఫ్యూ ఇంపార్టెంట్ స్టేట్స్ కనుక మనం అచీవ్ చేస్తే, కొన్ని పనులు మనము అచీవ్ చేస్తే మైండ్ ఆటోమేటిక్గా సూపర్గా పనిచేస్తుంది. ఓకే, మన బాడీ మొత్తం ఇంక్లూడింగ్ బ్రెయిన్, మన బాడీ మొత్తము ఒక ఫెంటాస్టిక్ మెకానిజం. ఈ బ్రెయిన్ ద్వారా సెన్స్ ఆర్గన్స్ నుంచి తీసుకున్న డేటాని బ్రెయిన్ ఒక ఎలక్ట్రానిక్ యాక్టివిటీ ద్వారా కాన్షియస్నెస్ మైండ్గా తయారు చేసుకుని మైండ్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. మళ్ళీ చెప్తానమాట, మన లోపల చాలా ఎలక్ట్రికల్ యాక్టివిటీ సెన్స్ ఆర్గన్స్ ద్వారా లోపలికి వచ్చి కాన్షియస్నెస్ వెలిగిస్తున్న మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఈ మైండ్ వెరీ వెరీ పవర్ఫుల్గా మన కోసం పనిచేస్తూ ఉంటుంది. కానీ ఒక స్టేజ్ వచ్చాక ఆ మైండ్ నిజం అనుకుని, ఆ మైండ్ నాదే అనుకుని, నేనే ఆ మైండ్ని నడుపుతున్నాను అనుకుని కన్ఫ్యూజ్ అవుతాం. సూపర్ మైండ్ ఏం చెప్తుందంటే, మామూలు మైండ్ ఏం చేస్తుంది, నేను మైండ్ని ఆలోచిస్తున్నాను, నా మైండ్లో చాలా ఆలోచనలు ఉన్నాయి, నా మైండ్కి ఏదో జరుగుతోంది, నా మైండ్కి భయం ఉంది, నా మైండ్కి గౌరవం ఉంది, నా మైండ్కి ఈగో ఉంది, నా మైండ్ సెల్ఫ్ ఎస్టీము అని నా మైండ్ నేను తయారు చేస్తున్నాను అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఏమవుతుంది, సూపర్ మైండ్ మన మైండ్ని తయారు చేస్తుంటుంది. సూపర్ మైండ్ అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్లో ఉండే మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ట్రై చేసి చూడండి, రేపు ఫుల్ డే నాకు ఏమేం ఆలోచనలు వస్తాయి అని రాయండి చూద్దాం. మీరు లైఫ్లో రాయలేరు ఆ పని. రేపు ఏం ఆలోచన చేస్తారో మీకే తెలియదు. పోనీ రాత్రి ఏం కల వస్తుంది అని రాయండి చూద్దాం. కలలో మీరు నిద్రపోయారు, కలలో ఎన్ని ఆలోచనలు వచ్చాయి, ఎవరు తయారు చేస్తున్నారు ఆలోచన? ఇప్పుడు నా మైండ్లో నాకు బాధేసింది, నాకు ఎంత మనసు నొచ్చింది, నా మనసు ఏదో చెప్పింది అని చాలా చెప్తాం. ఓకే, అగ్రీడ్. నిద్రపోతున్నప్పుడు ఆ మనసుకి ఎవరు చెప్పారు? నిద్రపోయినప్పుడు ఒక కలల్లాగా అన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ ఆలోచన ఆలోచించాలి అంటే ఆ ఆలోచనని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? దట్ సూపర్ మైండ్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. సూపర్ మైండ్ రావాలి అంటే చాలామందికి ఉండే డౌట్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సూపర్ మైండ్ నాకు రావాలి అంటే ఫస్ట్ నా మైండ్ నుంచి మైండ్ని సపరేట్ చేయాలి. నా మైండ్ నుంచి సూపర్ మైండ్ని సపరేట్ చేయాలి. ఇది చాలా చాలా పవర్ఫుల్. సెకండ్ వచ్చేసి, నా మైండ్ ఎంత ఇంట్రికేట్గా ఆలోచించేలా నేను తయారు చేసుకుంటే అంత కన్ఫ్యూజన్ అయి నేనే పడిపోతాను. ఇప్పుడు కొంతమంది పెద్ద డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ డ్రెస్సుకు వాళ్ళే తట్టుకుని అప్పుడప్పుడు పడిపోతారు. అలాగా మనకి తెలియకుండానే మనమే ఒక మైండ్ని తయారు చేసుకుని అందులో మునిగిపోయి అది డీటెయిల్స్ అనుకుని చాలా తెలివి అనుకుని దాంట్లో మునిగి మనమే పడిపోతాం. సో పాయింట్ ఈస్, నా లైఫ్లో నేను నా మైండ్ని కాంప్లికేటెడ్గా తయారు చేసుకుని ఆ కాంప్లికేషన్లో నేనే పడి కింద పడుతుంటాను. నిజంగా కూడా మన మైండ్ నాకు ఇది ఉపయోగం లేదు, ఇది యూజ్ అవుతుంది, ఇది యూజ్ అవ్వదు అని ఆలోచించాలి. కానీ నా మైండ్ ఏం చేస్తుంది తెలుసా? నా మైండ్ కంట్రోల్లోకి నేను వెళ్ళిపోయి మొత్తం సూపర్ మైండ్ కెపాసిటీని పోగొట్టుకుని ఈ చిన్ని మైండ్లో బతుకుతూ ఉంటాం. సో మైండ్ నాది, నేను యూనివర్స్తో కనెక్ట్ అయితే, ఆ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయితే ఆ సూపర్ మైండ్ నాదవుతుంది. ఈ చిన్ని మైండ్ నాకు ఈ చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పిన విషయాలు, చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది, పక్కింటోడు అన్నది, నా ఫ్రెండ్ అన్నది, నా 10th క్లాస్ ఫ్రెండ్ అన్నది, ఆఫీస్లో ఎవడో కొలీగ్ అన్నవి దాచిపెట్టుకుంటుంది. అదే సూపర్ మైండ్ యూనివర్స్లో ఉండే అన్ని శక్తులని అన్నిటినీ మోస్తూ ఉంటుంది.
అది గనక మనం ఉపయోగించుకోవడం మొదలు పెడితే ఇంత బ్యూటిఫుల్ లైఫ్ మీకు అర్థమైపోతుంది. ఒక ఫెంటాస్టిక్ మెకానిజం బై కాన్స్టెంట్లీ స్టేయింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, బై ప్రాక్టీస్ మీ మైండ్ని సూపర్ మైండ్తో కనెక్ట్ చేసి సూపర్ మైండ్లా మార్చుకుంటే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. ఈ విషయం తెలియక మనం చాలా తిప్పుతూ ఉంటాం మైండ్లో. సో ఈరోజు నుంచి మైండ్ని వదిలిపెట్టి సూపర్ మైండ్తో కనెక్ట్ అయ్యే పనులు చేద్దాం. ఎలా చేస్తాం? కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కాస్ట్లీ ఉంది, మేము జాయిన్ అవ్వలేకపోతున్నామని. మరేం పర్లేదు, ఈ టెక్నిక్ వాడండి. మీరు మీ లైఫ్లో చాలా కాంప్లికేట్ చేసుకున్న పనులని నెమ్మదిగా సెపరేట్ చేయండి. బాగా కాంప్లికేట్ చేస్తున్నారనుకోండి, ఇచ్చేయండి. మీరు ఏ అమౌంట్ కట్టనవసరం లేదు, ఇది ప్రాక్టీస్ చేయండి. అమౌంట్ ఎందుకు కట్టిస్తానంటే నేను చెప్పింది మీరు విని ప్రాక్టీస్ చేస్తారని. ఇలా చెప్పానా? ప్రాక్టీస్ చెయ్యరు. అయినా చెప్తున్నా నేను మీకు, వినండి. మీ లైఫ్ని ఏమంత కాంప్లికేటెడ్గా ఆలోచిస్తున్నాను, సింపుల్గా నా లైఫ్ని ఎలా డివైడ్ చేయొచ్చు. మా హస్బెండ్తో గొడవ, వైఫ్తో గొడవ, డబ్బులు, లేకపోతే ఆస్తులు, మా కజిన్స్ ఇలా అన్నారు, నన్ను ఎవరో చేశారు, ఆఫీస్లో ఇలా, ఏదైనా కానీ సింపుల్గా ఆన్సర్ ఏంటి, నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏంటి ఆన్సరు, అంతే. మైండ్ని సింపుల్ చేయాలి, కాంప్లికేట్ చేసుకోవద్దు. ఈ విషయం తెలియక చాలామంది పడిపోతారు. సో సింపుల్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ థింగ్ 3 విషయాలు ఆలోచించుకోవాలి. అందులో ఫస్ట్, ఆ ఆలోచించే విషయం, నా మైండ్ని తినేస్తున్న విషయం నాకు ఆరోగ్యాన్ని ఇస్తుందా, నా గోల్కి ఏమైనా ఉపయోగపడుతుందా, నా లైఫ్లో హ్యాపీనెస్ ఇస్తుందా. హెల్త్ ఇవ్వాలి, హ్యాపీనెస్ ఇవ్వాలి, లేదా గోల్కి ఉపయోగపడాలి, లేకపోతే ఆలోచన నాకు వద్దు. ఇంత సింపుల్గా మీ లైఫ్ని చేయగలిగితే మీకు సూపర్ మైండ్కి దగ్గరగా వస్తారు. మనం సూపర్ మైండ్ కోర్సులో సూపర్ మైండ్ బ్లూ ప్రింట్ అని, తర్వాత మన లోపల జరుగుతున్న న్యూరో కెమిస్ట్రీ, ఎలా అయితే న్యూరో కెమికల్స్ మన లోపల మారిపోతాయో, తర్వాత మనం మేనిఫెస్ట్ చెయ్యాలి అంటే ఏంటి అడ్డుపడుతుంటాయి. ఒక విత్తనం నీరు రావాలి అని మేనిఫెస్ట్ చేస్తుంది, అలా వర్షపు నీరు దాని దాకా వస్తుంది. ఒక వేరు నీరు కోసం వెళుతుంది కదా, అలా మనం ఒక మ్యాగ్నెట్ అయస్కాంతం అయ్యామనుకోండి, ఐరన్ని లేకపోతే ఆ ఐరన్ పార్టికల్స్ని ఇలా అట్రాక్ట్ చేస్తుంది. ఏది మధ్యలో చేయబెట్టి చూడండి, ఎక్కడా దెర్ ఇస్ నథింగ్, నువ్వు చూడలేవు కళ్ళతో. కానీ ఎలా అయితే మ్యాగ్నెట్ గుంజుకుంటుందో, అలాగే మీరు తెలియకుండానే మీ ఆలోచన విధానం మీ లైఫ్లోకి పాజిటివిటీని గుంజుకొస్తుంది. ఇది తెలుసుకున్న రోజున మీ లైఫ్ చేంజ్ అవ్వడం మొదలవుతుంది. దీన్నే సూపర్ మైండ్ మేనిఫెస్టింగ్ బ్లూ ప్రింట్ ఇస్తాను మీకు, ఎలా చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎన్నో రకాల మంత్ర ముద్ర విజ్ఞానంలో, ఎన్నో రకాల చక్ర విజ్ఞానంలో చాలా చెప్పారు. అన్నిటినీ మనం నేర్చుకుని కన్ఫ్యూజ్ అయ్యడం కంటే ఒక పద్ధతి తీసుకుని దాన్ని ఫాలో అవ్వడం చాలా హెల్ప్ఫుల్. అలాంటి బ్రెయిన్ న్యూరోకెమిస్ట్రీ కానీ, మన బ్రెయిన్లో ఉండే పిల్లర్స్ ఆఫ్ నర్వ్ సైకాలజీ కానీ, మన లైఫ్లో మనని అట్రాక్ట్ చేయకుండా, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయకుండా, మేనిఫెస్ట్ అవ్వకుండా ఆపే విషయాల్ని కానీ మనం దీంట్లో మాట్లాడుకోబోతున్నాం. ఇవి ఎంత క్లియర్గా మీకు చెప్తానంటే మీ లైఫ్లో ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది మీరు ఓపెన్ మైండ్తో ఉండి నేర్చుకోవాలి. నేను నేర్చుకుని అప్లై చేస్తాను, నా లైఫ్ ఇంక ఇట్లా వద్దు, నేను ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఇంటూ ఎ సూపర్ మైండ్ పవర్ అని అనుకుంటే కంపల్సరీగా మీరు కింద లింక్ ఇస్తారు, రిజిస్టర్ అవ్వండి. సూపర్ మైండ్ పవర్ ఏప్రిల్ 27th. మీ మైండ్ మళ్ళీ మెమరీలు చెప్పామా, నంబర్లు గుర్తుపెట్టుకున్నామా కాదు, మీ లైఫ్లో మీరు అనుకున్న దానికి భయము లేకుండా, బాధ లేకుండా, వర్రీ లేకుండా, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా బ్రతకడానికి ఇంపార్టెంట్ రూల్స్, అవి ఫాలో అవుతూ ముందుకెళ్ళిపోతాం. ఓకే, నేను చెప్పింది ఆలోచిస్తారని ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.